అలాగే నా పేరు మైత్రి వెంకటమ్మ. ఈ ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా ఇవాళ ఇంకా ఎలిమినేటర్ పంజాబ్ వర్సెస్ ఎంఐ అండ్ ఇంకొక 2 రోజులు ఉందంతే. అండ్ ఈ 2 రోజుల తర్వాత ఇంకా మనకి ఫినాలే అయితే ఉండబోతోంది. ఆల్రెడీ ఆర్‌సీబీ ఫినాలేకైతే ఎళ్ళిపోయింది. అండ్ ఈ పంజాబ్ ఆర్ ఎంఐలో ఎవరు గెలిస్తే వాళ్ళతో ఆర్‌సీబీ అయితే తలపడబోతుంది. సో ఇప్పుడు ఒక క్వెషన్ వస్తది కదా మనకందరికీ కూడా. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఆర్‌సీబీ విన్స్ దట్ మ్యాచ్? ఆర్‌సీబీ ఆ ఫైనల్ గెలిస్తే ఏమవుతది? కప్పు గెలిస్తే ఏమవుతది? అసలంటే ఆ ఊహ అసలు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా చాలా ఫెంటాస్టిక్ ఉంది. అంటే అది ఎన్నో ఏళ్ల ఎదురు చూపులే, ఎన్నో ఏళ్ల ఆకలి. ఏదేదో పాటుంటది 'యానిమల్' సినిమాలో. ఎన్నో ఏళ్ల ఆకలికి ఏట మొదలైందయ్యో ఇయ్యాలే అని చెప్పి. సో, అది జరుగుతది గదా! సో, అసలు అప్పుడు ఏమవుతది? అప్పుడు దేశవ్యాప్తంగా గాని, లేదంటే ప్రపంచవ్యాప్తంగా గాని ఎట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌ని మనం చూస్తాం. సో, దాని గురించే ఈ వీడియోలో కొంచెం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్‌సీబీ పరంగా చూసుకుందాం. ఆర్‌సీబీ పరంగా చూసుకుంటే, ఆర్‌సీబీకి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఏమంటారు ఆహ్, హ్యాపీనెస్ కూడా కాదది. అది మోర్ థాన్ హ్యాపీనెస్. అంటే ఇంకది ఎలాగుంటదంటే ఇంకా అసలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు ఎంత బోర్ తవ్వినా మోటార్‌లో నీళ్లు పడవు. అలాగా తవ్వుతారు, 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 తవ్వుతారు కిలోమీటర్లు, కిలోమీటర్లు ఎళ్ళిపోతాయి కానీ వాటర్ పడవు. సరే ఇట్లా కాదులే అని చెప్పి ఆ పక్కన ఒక చిన్నది ఇంకొంచెం అటెళ్తారు. ఆ బోరు కొంచెం మోటార్‌ని ఈ సైడ్ ఏసే దగ్గర అటుపక్కేస్తారు. అక్కడ డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేస్తే ఒక 10 అడుగులు తవ్వగానే జుమ్ 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 అని వాటర్ వచ్చేస్తది. అప్పుడు ఎలాగుంటది ఆ రైతుకి? అలాంటి ఫీలింగ్ ఉంటది తెలుసా ఆర్‌సీబీకి. అంటే రజత్ పటీదార్ కెప్టెన్ అవ్వడం, ఒక ప్రాపర్ టీమ్ సెట్ అవ్వడం, తర్వాత అది కప్పు గెలవడం, 18 ఏళ్ల నిరీక్షణకి తెరదిగడం, ఇవన్నీ కూడా చూసి ఇంక వాళ్ళు ఏం డిసైడ్ అవుతారో తెలుసా? ఆర్‌సీబీ ఐపీఎల్ ఉన్నంత వరకు అది రజత్ పటీదార్ రిటైర్ అయ్యేంత వరకు రజత్ పటీదారే కెప్టెన్. అంతే ఇంక. రజత్ పటీదార్ రిటైర్ అయ్యేంత వరకు ఆయనే కెప్టెన్ ఇంకెవ్వరిని మార్చరింక మధ్యలో. అంటే ఇంకా వాళ్ళ 18 ఏళ్ల కల నెరవేర్చాడుగా. అంటే కెప్టెన్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఆ క్రెడిట్ ఎళ్తది. డెఫినిట్‌గా ఎళ్తది. ఎందుకంటే కెప్టెన్ డీల్స్ మెనీ థింగ్స్. సో, డెఫినిట్‌గా రజత్ పటీదార్‌కి ఆ సత్కారం ఇస్తారు. రిటైర్ అయ్యేంత వరకు ఇంక ఈయనే కెప్టెన్ అని చెప్పి. ఇంక అట్లా ఒకటుంటది. అలాంటి షాకింగ్ డెసిషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లే. రెండోది, విరాట్ కోహ్లీ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లే. ఒకవేళ కప్ గెలిస్తే అంటే ఇయ్యడు మాక్సిమం. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు కాబట్టి రైట్ నో మిగతావి ఆడుతున్నాడు కాబట్టి నాకు తెలిసి ఇవ్వడు. కాకపోతే ఏంటంటే ఇంకింతకంటే బెటర్‌గా ఇంకేం ఉండదు అని అనిపిస్తది ఇంక. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అచీవ్ చెయ్యందంటూ ఏదీ లేదు. ఒక్క ఐపీఎల్ కప్ తప్ప. సో, అదొకటుంది కాబట్టి ఆ కోరిక కూడా తీరిపోయాక ఇంక నాకు తెలిసి వదిలేస్తాననుకుంటాడో ఏమో మరి. ఎందుకంటే బేసిక్‌గా టెస్ట్‌లు కూడా ఇంకా ఆడొచ్చు విరాట్ కోహ్లీ. చాలా ఏజ్ ఉంది. చాలా ఫిట్‌నెస్ ఉంది. కానీ రిటైర్మెంట్ ఇచ్చాడు కదా! అలాగే ఇది కూడా ఆడొచ్చు ఇంకా. కానీ ఇచ్చేసినా ఇచ్చేస్తాడు నాకు తెలిసి. కప్ గనక గెలిస్తే. అలా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. తర్వాత మూడోదొచ్చి ఆర్‌సీబీ తరపునే ఇప్పుడు ఈ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంత ఖర్చయినా పర్లేదు మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇస్తారు. ఏదో డైలాగ్ ఉంటది. "లచ్చ ఖర్చయినా పర్లేదు రచ్చ రచ్చ" అంటారు కదా! అట్లాగా మొత్తం ఎంత ఖర్చయినా పర్లేదని చెప్పి రిటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు మొత్తం అందరిని గూడా. సో, అదొక పీక్ లెవెల్ సినారియో అయితే ఉంటది.
సో ఇది బేసిక్గా ఆర్సీబీ పరంగా జరిగేవి. ఇంకా ప్రైజ్ మనీ రావడం అవన్నీ వేరే విషయం. బట్ ఇది బేసిక్గా ఆర్సీబీ టీములో జరిగే మార్పులు ఆర్ జరగబోయే మార్పులు, జరిగే అవకాశం ఉన్న మార్పులు. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళ ఆనందానికి అంతు ఉండదయ్యా అసలు. నిజంగా చెప్తున్నా, బెంగుళూరులో కావచ్చు, లేదంటే హైదరాబాద్లో కావచ్చు, ముంబైలో కావచ్చు, చెన్నైలో కావచ్చు, కోల్కతాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు కదా. సో ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా అసలు టూ మచ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. అదైతే క్లియర్. వాళ్ళ సెలబ్రేషన్లు తెల్లారినా ఆగవు నాకు తెలిసి. నాకు తెలిసి ఇంకా ఆ టైంలో బెంగుళూరులో ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీసు అవన్నీ కూడా సెలవులు కూడా ప్రకటించే అవకాశాలుంటాయి. డెఫినెట్‌గా అట్లా జరిగే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా జరగొచ్చు. గవర్నమెంట్ కూడా మేబీ కొన్ని సెలవులు ప్రకటించొచ్చు స్కూల్స్‌కి, ఆఫీసులకి. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ థాట్ థింగ్ ఆల్సో. అంత విధ్వంసం జరుగుతది. ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే, సెలబ్రేషన్స్ పరంగా. అండ్ ఇంకొకటి ఇంకా బేసిక్‌గా రియల్ క్రికెట్ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే, ఓకే. ఇప్పుడు ఆర్‌సీబీ ఈ సీజన్ ట్రోఫీ గెలిచింది. సో, ఇక నుంచి ఆర్‌సీబీ వరుసగా గెలిచే అవకాశాలున్నాయనే క్యాలిక్యులేషన్‌లోకెళ్తారు. సో, ఇన్నాళ్ళు ఎలాగుండేది, ఆర్‌సీబీ ఎంత ఫైనల్‌లోకొచ్చినా గూడా అది గెలవదు అనే ఫీలింగ్‌లోనే ఉంటారు. అండ్ ఏముందిలే ఇంక ఈ టీము ఎంత ఫైనల్స్‌లోకొచ్చినా కూడా ఓడిపోవడమే కదా అనే స్టేజ్‌లోనే ఉన్నారు ఇప్పటివరకైతే. సో, ఈసారి గెలిస్తే మాత్రం ఇంక అందరూ కూడా ఆ టీముని కూడా కప్ రేస్‌లో నిలబెడతారనమాట. సో, అది బేసిక్‌గా చాలా ఏమంటారు, చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇది బేసిక్‌గా ఇదొక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఈ ఐపీఎల్ ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఐపీఎల్ రిలేటెడ్‌గా మాక్సిమం ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. సో, ఈ ఫ్యాన్ వార్స్‌లో ఇన్నాళ్ళు కూడా ఆర్‌సీబీకి అసలు ట్రోఫీ లేదని ట్రోల్ చేసిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది ఇంక ఆగుతది. మేబీ ఎలాగో మారతది అంతే. ఒకటి గెలిచారు. ఇక్కడ ఎంఐ, సీఎస్‌కే 5 కప్పులు గెలిచినియి గదా అంటారు. అప్పుడు గూడా అదే ఉంటది. ఏదో ఒకటే గదా గెలిచారు. దానికేనా అంటారు. ఏదో 'సై' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఆయనకి పెన్ను కింద పెట్టేసి ఆయన అరుస్తూ ఉంటే ఒక్కదానికే అంటారు కదా. అట్లా కూడా ట్రోల్ చేసే ఛాన్స్‌లయితే ఉన్నాయి. ఒకటి గెలిచినా గూడా. ఇప్పుడు ఈ కప్ గెలిచినా గూడా. బట్ ఏంటంటే స్టిల్ ఆ ట్రోల్స్ అయితే చాలా వరకు ఆగుతాయి. ఆ ఫ్యాన్ వార్స్ అనేవి జరిగినప్పుడు ఇంతకుముందు ఏదైతే ఆ పాయింట్ ఉండేదో అంటే జీరో ట్రోఫీ అది మారిపోద్దింక. అది ఉండదింక. ఆ మాట అనడానికి లేదింక. కప్పొస్తది కాబట్టి. సో, అదొక సిట్యుయేషన్ అని చెప్పొచ్చు. అండ్ రెండోది ఇంకా వెదర్ విషయంలో కూడా ఏమైనా జరగొచ్చు. మేబీ పెను మార్పులేమైనా జరగొచ్చు వెదర్ విషయంలో గూడా. లైక్ విపరీతంగా వర్షాలు పడడం, కొన్ని చోట్ల వరదలు రావడం ఇట్లాంటివేమైనా జరిగే ఛాన్స్‌లున్నాయి. మాన్సూన్ గూడా అందుకే ఎర్లీగా ఒచ్చేసింది యాక్చువల్‌గా. ఇయన్నీ చూస్తుంటే ఏమో ఆర్‌సీబీ కప్ కొట్టేలాగే ఉంది. అందుకే ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్లీ. సో, ఈ ప్రకృతిలో జరుగుతున్న మార్పులు ఏమో మొత్తం అన్నీ చూస్తుంటే అట్లాగే అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్. సో, ఇలాగా ఈ ఫ్యాన్ వార్స్ విషయంలో కూడా ఇదొకటి జరుగుతది. అండ్ ఇంకోటి సోషల్ మీడియా మొత్తం మోగిపోద్ది. సోషల్ మీడియా ప్రకారంగా చూసుకుంటే. ట్విట్టర్ గావచ్చు, ఇన్‌స్టా గావచ్చు, ఫేస్‌బుక్ గావచ్చు, వాట్సాప్ గావచ్చు, లేదంటే ఇంకేమున్నాయి ఇంతేనా? ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్ గావచ్చు. ఎక్కడైనా చూసుకోండి. ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఆల్ ఓవర్ ఇండియా సోషల్ మీడియా మొత్తం ఇది తప్ప ఇంకేముండదు. ఒక రోజంతా 24 గంటల పాటు ఇది తప్ప ఇంకేముండదు. ఆ తర్వాత కూడా మళ్ళీ డెఫినిట్‌గా డిస్కషన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇంకా దీని గురించి ఏదో ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ట్వీట్స్, పాజిటివ్ పోస్ట్‌లు, పాజిటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అదనమాట సిట్యుయేషన్. సో, ఆ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవ్‌మెంట్. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఆర్‌సీబీకి ఇన్‌స్టాలో అరౌండ్ 20,000,000 ఫాలోవర్స్ వచ్చారు. సో, ఆ 20,000,000 ఫాలోవర్స్ కౌంట్‌ని కొట్టిన ఏకైక టీము ఆర్‌సీబీ అనమాట. సో, ఇంకా మిగతా టీమ్స్ ట్రై చేసాయి గానీ అవి అక్కడి వరకు చేరుకోలేకపోయాయి. సో, ఆర్‌సీబీ మాత్రమే ప్రెజెంట్ ఆ పొజిషన్‌కైతే చేరుకుంది. ఆర్‌సీబీకి ప్రెజెంట్ 20,500,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఈ సీజన్‌కి ముందు నాకు తెలిసి చెన్నై టీమ్ ఎక్కువుండేది. బట్ ఇప్పుడు ఆర్‌సీబీకి అయితే బాగా పెరిగారు. చెన్నైకి కొంచెమే పెరిగారు. 18.6 మిలియన్ ఉన్నారు ప్రెజెంట్ అంతే. సో, మరీ ఎక్కువగా అయితే పెరగలేదు. సో, అలా ఇది వెనకబడిపోయింది. సో, ఆర్‌సీబీ ఇక్కడ ముందుకెళ్ళింది కదా! ఒక ట్రోఫీ గనక గెలిస్తే ఇది 25,000,000కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఎలాగుంటదంటే బేసిక్‌గా విన్నర్స్ గెట్స్ మోర్ అటెన్షన్ అన్న ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉంటది కదా! అది ఎప్పుడూ ఉంటది. ఆర్‌సీబీ ఓడిపోయినా టూ మచ్ అటెన్షన్ ఉంటది. అది వేరే విషయం. విన్ ఆర్ లూజ్ ఆల్‌వేస్ ఆర్‌సీబీ అంటారు. అది వేరే విషయం. అండ్ బట్
ఈ ట్రోఫీ గెలిస్తే ఆ విన్‌కి అటెన్షన్ ఎక్కువుండి ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ ఫాలోవర్స్‌కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో, అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో, రాత్రికి రాత్రి 3, 4 మిలియన్ ఫాలోవర్స్, 5 మిలియన్ ఫాలోవర్స్ అట్లా పెరిగిపోవడం అట్లా కూడా జరగొచ్చు. ఇంకా ఆ తర్వాత ఐపీఎల్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి సేమ్ ఉండదు. ఇప్పుడు ఇప్పటివరకు ఒక లెక్క. ఏది ఆర్‌సీబీ అనేది గెలవడానికి ఆహ్, ముందుండే టీమ్ గాదు. ఒకవేళ వచ్చినా గూడా ఫైనల్స్ వరకు ఓడిపోతది అంతే. అంతకుమించి ఇంకేటి లేదు. సో, కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కెప్టెన్‌గా చేశాడు. బట్ ఒకసారే ఫైనల్‌కొచ్చింది ఆర్‌సీబీ టీము. అండ్ ఆ ఒక్కసారి కూడా ఓడిపోవడం జరిగింది. వాళ్ళు చాలా ఫెంటాస్టిక్‌గా ఆడారు. బట్ నో యూజ్. వాళ్ళు అక్కడికొచ్చేసరికి చోక్ జేస్తారు. వాళ్ళు ఓడిపోతారనే ఫీలింగ్ ఉండేది. సో, ఇక మీదట ఆ చోకర్స్ అనే పేరు పోద్ది. చోక్ చేస్తారు అంటే ఫైనల్స్ ఆర్ సెమీ ఫైనల్స్ లైక్ ఇప్పుడు క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్స్ ఉన్నాయి గదా! సో, వీటికొచ్చిన తర్వాత చేతులెత్తేత్తారు, ఓడిపోతారనే ఫీలింగ్ ఉంది. సో, ఇప్పుడు అట్లా గాకుండా డైరెక్ట్ ఎళ్ళిపోయారు. డైరెక్ట్ ఎళ్ళిపోయి ఇప్పుడు కప్ గూడా గెలిచినట్టయితే ఇంకా చోకర్స్ అనే పేరు పోద్ది. అండ్ యూ నో ఇంకా చెప్పాలంటే కొంచెం యంగ్ టీమే ఇప్పుడు. యాక్చువల్‌గా ఈ ఆర్‌సీబీ టీము కొంచెం యంగే. కంపేర్ చేసుకుంటే ఇంతకుముందున్న సీనియర్స్‌తో కంపేర్ చేసుకుంటే గేలు, ఏబీ డివిలియర్స్, కోహ్లీ ఆ టైంతో కంపేర్ చేసుకుంటే నిజంగా చెప్తున్నా అసలు వేరు పరిస్థితి కంప్లీట్‌గా. సో, అలాంటిది ఇప్పుడు ఈ టీమ్‌తో గెలిచారంటే నెక్స్ట్ ఏ టీమ్‌తో అయినా సరే ఆర్‌సీబీ గెలవచ్చేమో అనే ఫీలింగ్ ఉంటది. సో, ఐపీఎల్ విల్ నాట్ బి ద సేమ్. డెఫినిట్‌గా మారిపోద్ది మొత్తం. అండ్ ఈ రిటైనింగ్స్ ఇవన్నీ కూడా మారతాయి. అండ్ డెఫినిట్‌గా మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఆర్‌సీబీ ఇంకా స్ట్రాంగ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. సో, వాళ్ళకిప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. సో, ఏ టీమ్ ఉంటే మనకు సెట్ అవుతదని. ఇట్లాంటివన్నీ ఉంటాయి గదా! సో, ఆబ్వియస్‌లీ వీటన్నిటిని బట్టి గూడా డెఫినిట్‌గా చెప్తున్నా. అది చాలా అంటే చాలా గట్టిగా, ఫెంటాస్టిక్‌గా ముందుకెళ్తది. అండ్ ఇప్పుడు అలాగే ఎళ్తది. కాకపోతే ఏంటంటే ఈసారి ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు? ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంటది వాళ్ళకి గూడా. లేదు మనం గెలుస్తున్నాం. ఈసారి కూడా గెలుస్తున్నాం. మళ్ళీ గెలుస్తాం. మళ్ళీ మళ్ళీ గెలుస్తాం అనే ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. అది. అదట్లా ఉంటది. సో, ఇట్లా చాలా మార్పులైతే జరుగుతాయి. ఒకసారి ఆర్‌సీబీ గనక కప్పు గెలిచినట్టయితే. సో, చూద్దాం మరి ఏమవుతదో? ఆర్‌సీబీ గెలుస్తదా? లేదా? అనేది. మీరేమనుకుంటారు గైస్? ఆర్‌సీబీ గెలుస్తదనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? అండ్ ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.